అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్ గారు వైసీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. మరి ఈ వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడంట, పలాస అంట. మరి అతని కొడుకు ఎవరు? అప్పలరాజు కొడుకు అంట ఆయన. మరి ఆ కొడుకు బైక్ ఇచ్చి బైక్ తోలమని చెప్పి పంపించడం ఎలా వరకు సాధ్యమవుతుంది? ఎంతవరకు సాధ్యమవుతుంది ఒకసారి చెప్పండి. ఏం చేస్తాం? జడ్జిమెంట్ కూడా తమరి గారే చెప్పవచ్చుగా, జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి చెప్పండి. మరి 18 ఏళ్ళ కుర్రోడు అయితే యాక్సిడెంట్ చేయవచ్చా? ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వేరే ప్రాణాలు తీయటం ఎవరికి హక్కు లేదు చెప్పండి. అతను బైక్ తోలుతూ వేరే వారి ప్రాణాలు తీయటం ఎంతవరకు సాధ్యం? ఒక్కసారి చెప్పగలరా మీరు? అది ఎవరికి పనికిరాదు. అతనికి ఏంటంటే ఒక శవ రాజకీయం చేయటం, ఒక శవం కనపడితే దాన్ని రాజకీయం చేయటం వరకే స్టార్ట్ చేస్తారు. రాజకీయం తప్ప ఆయనకేం తెలియదు, చేసిందంటూ ఏమీ లేదు. ఎక్కడ ఏం చేయాలో, ఎలా చేయాలో ఒకసారి ఆలోచించండి. మరి 18 సంవత్సరాల కుర్రవాడికి ఓటు హక్కు ఎందుకు? ఒకసారి చెప్పండి. మరి అతనికి ఏం తెలియదు, బైక్ పట్టుకోవడం, అతను యాక్సిడెంట్ చేశారు, అది తప్పు కాదని అంటారు. మరి ఓటు హక్కు ఎందుకు ఇస్తున్నారు? ఓటు ఎందుకు వేపిస్తున్నారు? ఒకసారి చెప్పండి. మన రాష్ట్ర ప్రజలైనా కానీ అతను ఓటు వేయొచ్చనా? అతనికంటే చిన్న కుర్రోడు 4 వీల్ బండి ఇంకా అతనే నడుపుకుంటూ పోతాడు. 15 సంవత్సరాల లోపే ఉంటుంది. మరి తల్లిదండ్రులు ఎలా పోలిస్తున్నారు, ఏ విధంగా పోలిస్తున్నారో, అతనికి ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అటువంటి వాళ్ళు యాక్సిడెంట్ చేయక ఏం చేస్తారు? తెలియని వాళ్ళకి ఇచ్చి. మరి 18 సంవత్సరాల కుర్రోడికి ఓటు హక్కు ఎలా ఇస్తున్నారు? మరి నాకేం తెలియదు కదా. అంటే అతను ఒక ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే కళ్ళి మాట్లాడి ఎమ్మెల్యే సైడ్ నిలబడాలి అన్నట్టుగా. మరి అతని కుటుంబ సభ్యులు ఏమైపోవాలి? అది ఎంతవరకు స్వభావం? ఒక్కసారి ఆలోచించండి. తన మూర్ఖత్వం ఏంటంటే ఒక సైకో మూర్ఖత్వంగా మైండ్ ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో. అతను ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అతను చదవాలి. ఆ చదవటం కూడా ఎలా చదువుతున్నాడంటే అలాంటి 100 తప్పుతో చదువుతున్నారు. మరి అతని జడ్జిమెంట్ కూడా అతనే ఇవ్వచ్చు కదా. 18 సంవత్సరాల కుర్రోడికి ఏం తెలుసు అని అతని కళ్ళి మాట్లాడటమేగా. అతను ఒక ఎమ్మెల్యే అయినందువల్ల, ఎమ్మెల్యే కొడుకు అయినందువల్ల అతను ఎప్పుడో యాక్టరో మరి అతను డాక్టర్ అయితే ఏమన్నా యాక్టర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పడం మంచిదేనా? ఒకరి ప్రాణాలు తీయడానికి వాళ్ళు ఎవరు చెప్పండి? ఏమన్నా భగవంతుడు ఏమో రాసిచ్చాడు వీళ్ళకేమన్నా? అది చాలా వరకు తప్పు. ఒకసారి ఆలోచించుకుని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోరు. ముందే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఎన్ని వస్తాయేమో ఏమో కూడా తెలియని పరిస్థితి. ప్రతిదానికి మీరే జడ్జిమెంట్ ఇచ్చినట్టు మాట్లాడుతుంటారు. మరి మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఒకరి ప్రాణాలు తీయటానికి మీరెవరు, వాళ్ళెవరు? 18 సంవత్సరాల కుర్రోడు కదా అంటారు. విజయవాడ ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళకు ఇస్తే అదే ప్రకారం ఉంటుంది. ఎవరు అందరినీ మోసం చేస్తారు, మోసం చేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. మన రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇలాంటి వారికి అధికారం ఇస్తే ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారని ఆలోచించుకోవాల్సిందిగా. ఈయన శవరాజకీయం తప్ప దేనికి పనికి వచ్చేవాడు కాదు. శవం కనపడితే లేచేస్తాడు, శవం లేకపోతే ఇంట్లో పడుకుంటాడు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.